ఐడిటీవీ మన ఉనికి మన వాణి. దేశంలో వరుసగా మూడోసారి పెట్రోల్ ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ బాధలు ఉండవు, పెట్రోల్ ధరలు పెంచబోము అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు 10 రోజుల్లోనే వరుసగా 3 సార్లు పెట్రోల్ ధరలు పెంచడం ప్రజలకు తీరరాని భారంగా మారింది. అసలే గ్యాస్ ధరలు పెరిగి ఒక పక్కన బాధపడుతూ ఉన్న ప్రజలకు మరొక గుదిబండలాగా పెట్రోల్ ధరలు పెంచడం ఏంటి అంటూ కూడాను ప్రజలు సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం చెప్పినదేంటి, చేస్తుందేంటి? 3 సార్లు వరుసగా పెంచడం, అది కూడాను ఒక్క 10 రోజుల తేడాతోనే. మొదట పెట్రోల్ మీద, డీజిల్ మీద ₹3 పెంచిన కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా తర్వాత 90 పైసలు పెంచి ₹3.90 చేసింది. ఇప్పుడు ఇంకొక రూపాయి పెంచడంతో దాదాపు ₹5కి చేరువలో పెట్రోల్ ధరలు పెరగడం సామాన్యులకు గుదిబండలా మారింది. వాహనదారులకు పెట్రోల్ కొట్టించుకోవాలన్నా కూడాను భయపడుతున్న పరిస్థితి. అసలే నిత్యావసర వస్తువులు పెరిగి ఒక పక్కన గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిపోయి తగ్గుదలకు నోచుకొని పరిస్థితుల్లో చాలా చోట్ల కూడాను ఈ ప్రయాణాలకు సంబంధించి మొన్నటికి మొన్న స్వయంగా దేశ ప్రధానినే హైదరాబాద్ వేదికగా వాహనాల వాడకాన్ని తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎందుకు చెప్పారో ప్రజలకి అప్పుడు అర్థం కాకపోయినా ఇప్పుడు ధరలను పెంచి అనూహ్యంగా ప్రజలకు ఇటువంటి భారాన్ని మోపడం ఏంటి అంటూ సామాన్యుడి నుంచి గలం వినిపిస్తుంది. ఏకంగా ఒక్క ₹5, ఒకప్పుడు 90 పైసలు లేదా 50 పైస్ లేదా ₹1 పెంచారు అంటేనే దేశం మొత్తం కూడాను గగ్గోలు పెట్టి ధర్నాలు చేసేది. ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా, నాయకులతో సహా ప్రతిపక్షాలు లేకపోతే కనుక పాలకపక్షం అనే తేడా లేకుండా పెట్రోల్ మీద కలిసి యుద్ధం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని చాకుగా చూపుతూ పెట్రోల్, డీజిల్ కొరత లేదు, పెట్రోల్ ధరలు పెంచబోము, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపము అని హామీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలలో ఉన్న ఎన్నికలు అయిపోగానే, పలు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు రాగానే ఇప్పుడు వరుసగా 1 కాదు, 2 కాదు, 3 సార్లు ఏకంగా ₹5 వరకు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అనూహ్యంగా ప్రజల నుంచి ఒక రకమైనటువంటి హర్షం వ్యక్తమవుతోంది. ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఇటువంటి భారం మోపడం సరికాదు. తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటున్నారు. ఈరోజు హైదరాబాదులో అయితే నిన్నటి వరకు 111.74 ఉన్న పెట్రోలు ఇవాళ రూపాయి పెరగడంతో 112.74 చేరుకుంది. ఇక ఉప్పల్, తార్నాక బంకుల్లో, వివిధ బంకుల్లో ఒక్కొక్క రేటును కొనసాగిస్తున్నారు. హైదరాబాదులోని పలు ప్రాంతాలలో పలు చోట్ల పెట్రోలు ఒక్కొక్క రకంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ₹1 పెరుగుదలతో ప్రజలపై మరింత భారం పెరిగింది. ఏదేమైనా 10 రోజుల్లోనే ₹5 పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచడం అనేది అమానుషం అంటూ సామాన్యుడి నుంచి వ్యతిరేకతలు అలాగే నిరసనలు వినిపిస్తున్నాయి.